భారత్ పాక్ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుంది. అయితే జరిగిన తర్వాత కూడా కొద్ది గంటలే పాక్ ఉల్లంఘన చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇక్కడ అమెరికా కూడా మధ్యవర్తిత్వం వహించి ఇక్కడ యుద్ధం ఆపివేయాలన్నటువంటి ఒక సూచనలు చేయడంతో భారత్ కాల్పుల విరమణ ఒప్పందం మీద నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ కూడా పాక్ ఇనిషియేషన్ తీసుకుని మళ్ళీ కవింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. అయితే దీని వెనుక ఇక్కడ అమెరికా ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దీనికి సంబంధించి భారత్కు సంబంధించి అలాగే ట్రేడ్ మార్కెట్కి సంబంధించి ట్రంప్ ఏమన్నా ప్రణాళికలు రూపొందిస్తున్నారా? భారత్ ఆర్థికపరమైనటువంటి అంశాలు అలాగే అమెరికా ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఎంతోమంది భారతీయులు కూడా ఒక ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ అలాగే స్టాక్ మార్కెట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఇరు దేశాల మధ్య కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొత్త ప్రణాళికలకు ఏమైనా ట్రంప్ రూపకల్పన చేశాడా? ఆర్థికపరమైనటువంటి అంశాల మీద ఎట్లాంటి ప్రభావం చూపబోతుంది? అసలు ట్రంప్ నిర్ణయం వెనుక ఏం జరగబోతుంది? ఎట్లాంటి ఆలోచనలు ట్రంప్ చేస్తున్నారన్న దాని మీద ప్రస్తుతానికి ప్రొఫెసర్ తిరునారు శేషు ఎకనమిస్ట్ వారితో ఒకసారి మనం మాట్లాడదాము. ఏం జరగబోతుంది భారత్ పాక్ యుద్ధం విరమణ జరిగిన తర్వాత ట్రంప్ తీసుకున్నటువంటి ఇనిషియేషన్? నమస్తే సార్. ఇప్పుడు భారత్ పాక్ యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక ఆర్థికపరమైనటువంటి విషయాల మీద ప్రభావం చూపే అవకాశం ఉందన్నది ఇరు దేశాల మధ్య కూడా కొంత ఆర్థిక నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇట్లాంటి సమయంలో ఇక్కడ మళ్ళీ అమెరికా భారత్కు వెన్నుదన్నుగా నిలుస్తున్నా అని చెప్పినటువంటి తర్వాత పాకిస్తాన్ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రెండు దేశాల పరిస్థితులను గమనించి ఇక్కడ ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం చేయాల్సిందన్నటువంటి ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు. దాన్ని గౌరవిస్తూ భారత్ కూడా నిర్ణయం తీసుకుంది. ఎందుకు ట్రంప్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఉగ్రవాదాన్ని వ్యతిరేకించినటువంటి ట్రంప్ కూడా ఎందుకు ఈ 2 రోజుల వ్యవధిలోనే ఇట్లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారనుకోవచ్చు? దీని వెనుక అంతరార్థం ఏమనుకోవచ్చు? పహల్గామ్ ఉదంతం తర్వాత భారత ప్రభుత్వము పాకిస్తాను పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపైన ఒక 9 ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసింది. ఆ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాను భారతదేశ పౌర ఆవాసాలపైన, సరిహద్దులపైన, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి కీలకమైనటువంటి స్ట్రాటజిక్ ఏరియాస్ పైన దాడులు మొదలుపెట్టారు. రెండు వైపుల నుంచి దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అమెరికా జోక్యం చేసుకొని ఈ దాడులకు ముగింపు పలకాలనేటటువంటి ప్రయత్నాలు జరిగాయి. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో తర్వాత ఈ పహల్గామ్ ఉదంతము అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశంలో పర్యటిస్తున్న సందర్భంలో జరిగినాయి. జేడీ వాన్స్ చొరవతోటి ట్రంప్ 2 దేశాల అధ్యక్షులతోటి 2 దేశాల ప్రధానమైనటువంటి వ్యక్తులతోటి మాట్లాడటం వల్ల మే 10వ తారీఖు నాడు 2 దేశాల మధ్య ఒక కాల్పుల విరమణ ఒప్పందం, సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం జరిగినటువంటి 3 గంటల్లోనే మళ్ళా పాకిస్తాను డ్రోన్లతోటి శ్రీనగర్ పైన, ఉదంపూర్ లాంటి ఏరియాలపైన దాడులకు తెగబడింది. సరే, మొత్తానికైతే 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందము, సీజ్ ఫైర్ జరగటము, మే 12వ తారీఖు నాడు సైనికాధికారుల స్థాయిలోటి ఒక చర్చ జరిగేటటువంటి అంశం ఉంది. బట్ ఈ అంశాలు ఏం రాబోతున్నాయి? 2 దేశాల సైనిక అధికారుల మధ్య జరుగుతున్నటువంటి చర్చల్లో ప్రధానమైనటువంటి అంశాలు ఏమి రాబోతున్నాయి అనేది ఒకటైతే, అమెరికా ఎందుకు మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధపడ్డది? ఈ 2 అంశాల్లో మొత్తం దేశంలోనూ ప్రపంచంలోనూ ఈ 2 అంశాల చుట్టూ తిరుగుతుంది. ఒకటి, ఈ సైనిక అధికారుల మధ్య మే 12 నాడు తటస్థ వేదిక పైన జరిగేటటువంటి చర్చల్లో ప్రధానంగా వచ్చేటటువంటి అంశాలు ఉగ్రవాదం. రెండోది, సింధు జలాలకు సంబంధించినటువంటి అంశాలు రాబోతున్నాయి. మూడోది, పిఓకేకి సంబంధించినటువంటి అంశం చర్చలోకి వస్తుందనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అమెరికానే ఎందుకు ఈ సీజ్ ఫైర్ ఒప్పందానికి లేకపోతే కాల్పుల విరమణ ఒప్పందానికి చొరవ తీసుకుంది? ట్రంప్ ప్రకటన తర్వాతనే 2 దేశాల డీజీఎంఓల స్థాయిలో, డిఫెన్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ స్థాయిలో ప్రకటన వచ్చింది, మేము కాల్పుల విరమణకు సిద్ధపడుతున్నామనేది. దానికంటే ముందు కూడా పాకిస్తాన్ ఉప ప్రధాని, పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఒక ప్రకటన చేశారు, భారత్ దాడులను ఆపేస్తే మేము కూడా ఆపేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్కి ఫోన్ చేసినప్పుడు మన వైఖరి చాలా స్పష్టంగా చెప్పాం. ఏం చెప్పామంటే, భారత్ వైఖరి ఎలా ఉంటుంది అని అంటే శాంతియుతంగా, బాధ్యతాయుతంగా ఉంటుందని చెప్పిన తర్వాతనే ట్రంప్ జోక్యంతో ఈ కాల్పుల విరమణ. ఎందుకు ట్రంప్ మరి కాల్పుల విరమణ ఒప్పందానికి చొరవ తీసుకున్నారు అనేటటువంటి ప్రశ్నకు మనం రెండు సమాధానాలు ఒకటి ఏంటంటే,
భారత్కి అమెరికాకి బలపడుతున్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, వ్యాపార సంబంధాలు. భారత్ అమెరికాకి ఒక బిగ్ ట్రేడ్ పార్ట్నర్. ఇవాళ వరల్డ్లోనే, ప్రపంచంలోనే భారత్ అమెరికాకి ఒక పెద్ద ట్రేడ్ పార్ట్నర్. మీకు భారత్ యుద్ధంలో మునిగిపోతే పాకిస్తాన్ తోటి ఆ ఎఫెక్ట్ దీనిపైన పడుతుంది, వ్యాపార రంగం పైన పడుతుంది, అంతర్జాతీయ వ్యాపారం పైన పడుతుంది. కాబట్టి ఇది ఊహించే భారతదేశంతో భవిష్యత్తులో రావాల్సినటువంటి అవసరాల దృష్ట్యా, భారతదేశం అన్ని విధాలుగా అమెరికాకు మద్దతు ఉండాల్సినటువంటి దృష్ట్యా ట్రంప్ ఈ చొరవ తీసుకున్నారనేటటువంటి ఒక అభిప్రాయం. ఇది మన దేశం వైపు. రెండోది పాకిస్తాన్ వైపు నుండి చూస్తే, ఒకనాడు ప్రచన్న యుద్ధం జరిగినప్పుడైనా, లేకపోతే భారతదేశానికి మొదటి నుంచి రష్యాతోటి మనం ఎక్కువ సంబంధాలను కొనసాగించను, అమెరికాతో కొనసాగించలే. మనం రష్యాతో ఉన్నప్పుడు, సోవియట్ యూనియన్తో ఉన్నప్పుడు, పాకిస్తాన్ అమెరికాతో ఉంది. జనరల్గా మన మధ్య దాయాది పోరులో అని అంటాం కదా, ఈ దాయాది పోరులో వాళ్ళు అమెరికాతో ఉన్నారు. అంటే మొదటి నుంచి అమెరికాకి పాకిస్తాన్ ఒక సహజ మిత్రుడు. ఈ సందర్భంలో పాకిస్తాన్ కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం అమెరికాకు ఉంది. ఎందుకు? మొదటి నుంచి వాళ్ళకు ఒక మిత్రధర్మం, ఒక మిత్రుడుగా ఉన్నది అనేటటువంటిది. తర్వాత పాకిస్తాన్ ఎక్కువగా ఈ సైనిక సంబంధించినటువంటి, డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆయుధాలన్నీ కూడా అమెరికా నుండే కొంటుంది. అందుకే అమెరికా మనం ఎంత వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్కి ఇప్పుడు ఆర్థిక సంక్షోభం ఉంటే నిధులు ఇవ్వటానికి అమెరికా సహాయం చేస్తుంది, పరోక్షంగాను ప్రత్యక్షంగాను. మీకు ఒక్క రోజు క్రితం, అంటే నిన్నటి రోజున జరిగిన, అంటే మే 10 నాడు జరిగినటువంటి ఒక పరిణామం చెప్పాలి వెంకటరత్నం గారు. మనం ఎంత వ్యతిరేకించినప్పటికీ కూడా IMF పాకిస్తాన్కి బెయిలౌట్ ప్యాకేజ్ కింద $1 బిలియన్ ఇచ్చింది, 8,500 కోట్ల రూపాయలు ఇచ్చింది. ADB కూడా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా స్వయంగా భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యతిరేకిస్తున్నప్పటికి కూడా పాకిస్తాన్కి బెయిలౌట్ ప్యాకేజ్ కింద ఎయిడ్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అంటే అమెరికా సహాయం లేకుండానే, అమెరికా సపోర్ట్ లేకుండానే ఇస్తారా? కాబట్టి వాళ్ళ సహజ మిత్రుడిని కాపాడుకోవటానికి ఒకవైపు పాకిస్తాన్, రెండోది భారతదేశం నుంచి భవిష్యత్ అవసరాల దృష్ట్యా, ట్రేడ్ అవసరాల దృష్ట్యా భారతదేశంతో కూడా స్నేహంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉంటే అది అల్టిమేట్గా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అమెరికా పైన ప్రభావం పడుతుంది. ఆ ప్రభావాన్ని ఊహించినటువంటి పక్కా బిజినెస్ మ్యాన్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈ చొరవ తీసుకున్నారు. ఇంతే స్థాయి చొరవ డొనాల్డ్ ట్రంప్ రష్యాకి ఉక్రెయిన్కి మధ్య ఎందుకు తీసుకోలే? రష్యాకి ఉక్రెయిన్కి మూడు సంవత్సరాల క్రితం వార్ ప్రారంభమైనప్పుడు ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపుకు చూసి నరేంద్ర మోడీ మధ్యవర్తిత్వం వహిస్తే బాగుంటుంది అని అంటే, నరేంద్ర మోడీ అటు జెలెన్స్కీ తోటి, ఇటు పుతిన్ తోటి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ నేను యుద్ధాన్ని ఆపుతానని చెప్పాడు కదా. మరి ఇదే స్థాయి చొరవ మీకు రష్యా ఉక్రెయిన్ మధ్య డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నప్పుడు పుతిన్ చెప్పినటువంటి మాట ఏంటది? టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకుంటే మేము ఉక్రెయిన్ తోటి కాల్పుల విరమణ ఒప్పందానికి వస్తామని చెప్పారు కదా. కానీ ఇక్కడ పాక్ భారత్ మధ్య ఈ 2-3 రోజుల టెన్షన్స్నే, అటాక్స్నే ఆపడానికి అమెరికా అనేక రకాల ప్రయత్నాలు చేసింది. అటు ఇరాక్ విదేశాంగ శాఖ మంత్రి కూడా భారతదేశానికి వచ్చి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా దీంట్లో అమెరికా పెద్ద రోల్ తీసుకుంది. అమెరికా ఉపాధ్యక్షుడు, తర్వాత అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి డొనాల్డ్ ట్రంప్ తీసుకొని చేశారు. దీనికి కారణం ఇదే. ఇది ఒక అంశం. అయితే ఇంకొకటి ఏంటి అని అంటే, ఇవాళ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. పాకిస్తాన్లో ఏమీ లేదు ఒక విధంగా చెప్పాలంటే. ఒక బెయిలౌట్ ప్యాకేజీ కింద ఏ దేశం ప్రతి దేశాన్ని అప్పు అడుక్కుంటుంది, ప్రతి అంతర్జాతీయ ద్రవ్య సంస్థ నుంచి అప్పు తెచ్చుకుంటే తప్ప ఆ దేశం నడవలేనటువంటి పరిస్థితి. మరి ఆ దేశం యుద్ధానికి ఎట్లా కాలుదువింది భారతదేశం పైకి? అసలు భారతదేశము ఎప్పుడు పాకిస్తాన్ పైన దాడి చేయాలనుకోలే. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించాలి కాబట్టి మనము ఆ 9 అటాక్స్ చేసాం. ఆ 9లో కూడా 5 POK, ఒక 4 అటాక్స్ ప్రధాన కార్యాలయాలు అక్కడ ఉన్నాయి. జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం అక్కడే ఉంది, తర్వాత ముజాహిద్దీన్ల ప్రధాన కార్యాలయం అక్కడే ఉంది, తర్వాత లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం అక్కడే ఉంది. కాబట్టి మనం సియాల్కోట్పై చేసిన, బహావల్పూర్లో చేసిన, తర్వాత మురుద్కేలో చేసిన ఈ ప్రధాన కార్యాలయాలపైన చేసినాం. మనం పాకిస్తాన్ సార్వభౌమత పైన కానీ, పాకిస్తాన్ సైనిక పోస్టులపైన కానీ, పాకిస్తాన్ పౌరులపైన కానీ మనం దాడి చేయలే. ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలపైన దాడి చేస్తే పాకిస్తాను మనపైన యథేచ్ఛగా యుద్ధ నియమాలను ఉల్లంఘించి మనపైన దాడి చేసింది. కాబట్టి ఇది ఏమంత అవుతుంది? పాకిస్తాన్ నిండా మునిగిపోయినటువంటి దేశం ఆర్థికంగా. ఇక నిండా మునిగినోడికి చాలే లేదనేట ఒక సామెత ఉంటుంది కదా.
ఇంకా అది ఇంకా లోపలికి పోతుంది. బట్ వాళ్ళు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. కానీ భారత్ అట్లా కాదు కదా. ఇప్పుడు ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. ఇవాళ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేయబోతున్నాం. 2047 నాటికి మనం ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఎదగాలనుకుంటున్నాం. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థగా ఉంది. జీడిపి, అన్ని దేశాల జీడిపి పడిపోతున్నా మన జీడిపి స్టేబుల్గా ఉండి ముందుకు వెళ్తున్నాము. ఇంత అడ్వాంటేజ్ ఉన్న సమయంలో దీనికోసం మనం భారతదేశ ఆర్థిక వ్యవస్థని పణంగా పెట్టి మనం కూడా సంక్షోభంలోకి జారిపోకూడదు అనేటటువంటిది భారత ప్రభుత్వ ఉద్దేశంగా కనపడుతుంది. ఓకే, ఇప్పుడు ఇది అనుకోవచ్చా, ఇప్పుడు కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టుగా ఇప్పుడు భారత్ ఎట్లాగూ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ పడుతున్నటువంటి అంశాలు కూడా మనకు ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే భారత్, ఉక్రెయిన్ అలాగే రష్యా యుద్ధానికి సంబంధించి మధ్యవర్తిత్వం వహించడము, అలాగే ఇజ్రాయిల్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా కొంత సంయమనం పాటించాలని చెప్పి ఇజ్రాయిల్ మిత్రదేశమైనటువంటి ఇజ్రాయిల్కి చెప్పడము, ప్లస్ ఇవన్నిటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే విశ్వగురు అన్నటువంటి కాన్సెప్ట్ను కూడా భారతదేశం నుంచి భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే అనేక దౌత్యపరమైనటువంటి అంశాల్లో భారత్ ఒక ప్రత్యామ్నాయంగా మిగిలిన దేశాలన్నిటికీ కనిపిస్తున్నటువంటి ఈ సమయంలో ఇప్పుడు పాక్ భారత్ యుద్ధానికి సంబంధించి అంటే తను చెప్పాల్సినటువంటి స్థాయిలో ఉండి కూడా విచక్షణ కోల్పోకుండా ఉండడానికి ఒక అవకాశము, ప్లస్ అమెరికా కూడా మిత్రదేశంగా మనకు ఉంటున్నటువంటి నేపథ్యంలో అమెరికా కూడా భారతదేశానికి కొన్ని సూచనలు చేసింది. ఒకవేళ భారత్కు ఏమైనా జరిగితే ఖచ్చితంగా పాక్ మీద ప్రపంచ పటంలో ఉండదన్నటువంటి సూచనలు కూడా అనేక దేశాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మిత్రధర్మాన్ని పాటించి ఇక్కడ ఒక స్ట్రాటజికల్గా మోడీ వ్యవహరించాడనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అంటే పిచ్చోడికి మనకి పోలిక ఏంటన్నటువంటి కోణంలో కూడా కొంత సంయమనం పాటించి ట్రంప్ అనే అమెరికా అధ్యక్షుడు కూడా ఇప్పుడు ఇది మనకు అది చెప్పడం కూడా మనకు కలిసి వచ్చే అంశంగానే అనుకోవచ్చా ఇది? పెహల్గాం ఉదంతం తర్వాత మనము 9 చోట్ల ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసినప్పుడు అమెరికా నుంచి వచ్చినటువంటి ప్రతిస్పందన ఏంటంటే భారతదేశానికి ఆ హక్కు ఉంది, దాడి చేసేటటువంటి హక్కు ఉంది అని చాలా స్పష్టంగా చెప్పింది. అంటే భారతదేశానికి దాడి చేసేటటువంటి హక్కు ఉన్నది అని చెప్పినటువంటి సందర్భంలో కొంత భారతదేశం వైపుకు సాఫ్ట్ కార్నర్ తీసుకున్నప్పటికీ కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని ఒక పెద్దన్న పాత్రని తీసుకోవాలనేటటువంటి ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఇప్పుడు మీకు రష్యాకి ఉక్రెయిన్కి మధ్యన అదే పాత్ర తీసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది అమెరికా. తర్వాత మీకు గాజాకి హమాస్కి మధ్య, ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి దాంట్లో కూడా పెద్దన్న పాత్ర తీసుకొని అక్కడ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉద్రిక్త పరిస్థితులను కూడా తగ్గించేటటువంటి ఒక పెద్దన్న పాత్రలు తీసుకోవడంలో తప్పేం లేదనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే భారతదేశానికి ఉన్న ఒక కంపల్షన్ ఏంటంటే ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయలేక వాడు నిండా మునిగినోడితోటి మనం కూడా మునిగితే ఇప్పుడు భారతదేశానికి మీరు అన్నట్టు విశ్వగురు అనేటటువంటి హోదా ఎందుకు వస్తుంది? ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది, ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ను కలిగినటువంటి భారతదేశం కాబట్టి ఆ సహజంగా ఆ బలం, ఆ స్ట్రెంగ్త్ భారతదేశానికి వస్తుంది. బట్ మనం దాన్ని వీక్ చేసుకుంటే మనం ఇప్పుడు మనకు ఆర్థికంగా వీక్ అయిపోయినాం అనుకోండి, సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ అయిపోయిందని మనం విశ్వగురు అని ఎట్లా చెప్పుకుంటాం? ఎట్లా చెప్పుకున్నాం? ఆ రాత ఎట్లా వస్తుంది? కాబట్టి భారతదేశం బలంగానే ఎదగాల, బలంగా ఆర్థికంగా నిలబడినప్పుడే మీరు అన్నీ వస్తాయి అన్నట్టు, మీరు అనేవని అది. కాబట్టి ఇప్పుడు ఏంది, ఒక యుద్ధం వల్ల లేకపోతే ఈ టెన్షన్స్ వల్ల, ఈ దాడుల వల్ల ప్రమాదం ఏమొస్తుంది? మన జీడిపి పైన ప్రభావం పడుతుంది. దేశంలో ద్రవ్యోల్బణం పెద్ద ఎత్తున వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అది ప్రజలు భరించలేనటువంటి స్థితికి వస్తుంది. ప్రజల యొక్క ఆదాయాలు తగ్గిపోతాయి, ప్రజల యొక్క పొదుపులు తగ్గిపోతాయి, దాంతో పెట్టుబడులు తగ్గుతాయి. దాని తర్వాత స్టాక్ మార్కెట్ విచ్చలవిడిగా పడిపోతుంది. మీకు చిన్న ఇప్పుడు ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ విధిస్తానంటే లక్షల కోట్ల రూపాయలు ప్రపంచ సంపద ఆవిరైపోయింది. అంటే అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ దెబ్బతిన్నట్టు ఉంటే స్వయంగా భారతదేశమే ఇట్లా యుద్ధాల దాంట్లోకి కనుక వెళ్ళిపోతే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో లక్షల కోట్ల రూపాయలు సంపద ఆవిరైపోతుంది. వీటన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం డిఫెన్స్ పైన, అంటే ఇప్పుడు మనం దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గతిశక్తి ప్రణాళిక ద్వారా పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తే అది పెద్ద ఎత్తున పెట్టుబడులు విదేశాల నుంచి దేశీయంగా వస్తాయి. కానీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాకుండా రేపొద్దున ఏం జరుగుతుంది అంటే రఫేల్ యుద్ధ విమానాలు కొనడానికి, S-400ని సమకూర్చుకోవటానికి, బ్రహ్మోస్ని సమకూర్చుకోవటానికి, అంటే బడ్జెట్ లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ డిఫెన్స్ మీద పెరిగిపోతుంది. అదంతా ఏమవుతుంది?
అది ఉత్పాదకమైనటువంటి వ్యయం కాదు కాబట్టి సరే భారత రక్షణ కోసం కావాలి. ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి కూడా యుద్ధం చేయడం వల్ల మళ్ళీ రీబిల్డ్ చేసుకోవడానికి మళ్ళీ వెచ్చించాల్సి వస్తుంది కదా. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఆయుధాలన్నీ ఖర్చు అయిపోతే కొత్త ఆయుధాలను సమకూర్చుకోవాలి, కొత్తగా ఖర్చు పెట్టాలి, ఇంకా డిఫెన్స్ మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సినట్టు వస్తుంది. అది అల్టిమేట్గా ఏంటంటే ప్రొడక్టివ్ వ్యవస్థని దెబ్బతీస్తుంది, పెట్టుబడుల వ్యవస్థని దెబ్బతీస్తుంది. కాబట్టి భారతదేశం కూడా ఆచితూచి వ్యవహరిస్తుంది. అంటే యుద్ధం చేయటం అంటే అంత ఆషామాష విషయం కాదు కదా. మనం మా ఎకానమీలో ఒక మాట చెప్తాం, ఒకసారి యుద్ధం కనుక జరిగితే 20 సంవత్సరాలు వెనకకు వెళ్తాం ఆర్థిక పరంగా. కాబట్టి ఇవన్నీ కోణాలలో భారతదేశం ఆలోచించే కొంత సంయమనం పాటిస్తుంది. బట్ పాకిస్తాన్కి ఆ విచక్షణ లేదు. కాల్పుల విరమణ ప్రకటన జరిగిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశారు. 2 దేశాల విజ్ఞతకి విచక్షణకి అభినందనలు అన్నారు. కానీ ఈ వైపు విజ్ఞత ఉంది, విచక్షణ ఉంది, కానీ ఆ వైపు విజ్ఞత విచక్షణ కోల్పోయే సీజ్ ఫైర్ నిబంధనలను కూడా అమెరికా జోక్యం చేసుకున్న తర్వాత కూడా ఉల్లంఘించి భారతదేశం పైన దాడులు చేస్తుందే. ఇప్పుడు ఇవాళ ప్రపంచం మొత్తంలో భారతదేశం ఒక దోషిగా నిలబడ్డది. ఎవడొస్తాడు ఒకటి తరపున? మొన్నటి దాకా టర్కీ, పాకిస్తాన్, భారతదేశం ఆ దోషిగా నిలబడ్డది. పాకిస్తాన్ దోషిగా నిలబడ్డది, భారతదేశం ఎందుకు? ఇవాళ సీజ్ ఫైర్ నిబంధనలను ఉల్లంఘించి కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత కూడా మే 12వ తారీఖు నాడు సైనికాధికారుల చర్చలకు మధ్యవర్తిత్వం అమెరికా తీసుకున్న తర్వాత కూడా మీరు కాల్పుల విరమణ సీజ్ ఫైర్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు ప్రపంచం ముందు మీరు దోషిగా నిలబడతారు కదా. నిన్న మొన్నటి దాకా మీకు ఒక్కొక్క దేశం టర్కీ మీకు మద్దతుగా వస్తే రేపు ఎవరు వస్తారు మద్దతుగా? కాబట్టి ఒక నిమిషం, ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి కనుక చూస్తే ఇప్పటికీ ఇక్కడ యూరి సంఘటన కావచ్చు, అలాగే మొన్న జరిగినటువంటి ఈ సంఘటన కావచ్చు, ఇవన్నీ అంటే ఇప్పుడు కాదు, ఎన్నోసార్లు కూడా మనకు ఎల్ఓసిని దాటి కూడా అతిక్రమించి కూడా యుద్ధాలు చేసినటువంటి పరిస్థితి, కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. మనము దాడి చేయకున్నా కానీ మనని కవ్వింపి వాళ్ళు దాడులు చేపించుకుంటున్నారు భారతదేశంతో. ఇట్లాంటి సమయంలో కూడా ఇప్పుడు మొన్న భూకంపం వచ్చినప్పుడు టర్కీలో కూడా భారత్ చాలా పెద్ద సహాయం చేసింది, ఆర్థిక పరంగా కావచ్చు, ఔషధ పరంగా కావచ్చు, అక్కడ పౌరులకు సేవలు అందించేటువంటి విషయంలో కావచ్చు. ఇట్లాంటి నేపథ్యంలో అట్లాంటి టర్కీ కూడా మళ్ళీ పాకిస్తాన్కే మద్దతు పలుకుతుంది. ఇట్లాంటి నేపథ్యంలో మరి ఎప్పుడైనా ఇది ప్రమాదకరంగా గుర్తించి దీనికి ఒక అంతం అనేది రావాలన్నటువంటి విజ్ఞప్తులు కూడా గతంలో భారతదేశ ప్రజల నుంచి చాలా వరకు వచ్చినాయి. ఎందుకంటే ఎన్ని రోజులు ఇట్లా అంటే ఈ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని చెప్పి చాలా వరకు ఒక విజ్ఞప్తులు ప్లస్ కమాండెంట్స్ అంటే ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలన్నటువంటి సూచనలు కూడా వచ్చినాయి. మరి ఇది ఇట్లాంటి కాల్పుల విరమణ ఒప్పందం మీద మనము విచక్షణతోటి భారతదేశం ఉన్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ కూడా సీజ్ ఫైర్ నిబంధన ఉల్లంఘించింది. ఇట్లాంటప్పుడు అమెరికా జోక్యం చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో మరి అమెరికా ముందు భారత్ ఏమన్నా ఆంక్షలు కానీ కొన్ని డిమాండ్లు కానీ ఉంచిందా? ఏమేమి ఉంచింది ఒకవేళ ఉంచితే? ఒకటి, సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నది పాకిస్తాన్, స్పష్టమైపోయింది. భారత్ ఎప్పుడు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించింది తప్ప ప్రతీకార దాడులు కూడా ఎప్పుడు చేయలేం. మనం పుల్వామా సంఘటన జరిగితే మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం. ఇప్పుడు మీకు మొన్న కాశ్మీర్లో జరిగినటువంటి పెహల్గాం ఉదంతం తర్వాతనే మనం ప్రతీకార దాడి చేసాం. అక్కడ ఉగ్రవాద స్థావరాలపైనే చేసాం, పాకిస్తాన్ పైన చేయలేదు కదా, ఉగ్రవాద స్థావరాలపైన చేసినటువంటి సందర్భం ఉంది. మనం ఎప్పుడైనా మీరు చూడండి, అనేక సంఘటనలు జరిగినప్పుడే మనం స్పందించామనేటటువంటి విషయాన్ని మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇవాళ పీఓకేని అడ్డం పెట్టుకొని ఒక ఉగ్రవాద స్థావరంగా మార్చి భారతదేశం పైన అలజడి సృష్టించేటటువంటి ప్రయత్నాలు ఇన్ని సందర్భాల్లో చేస్తున్నా అంతర్జాతీయంగా పాకిస్తాన్ని ఎండగట్టేటటువంటి ప్రయత్నాలు చేశాం. మన మీదికి దాడులు పురుగొల్పినప్పుడే కార్గిల్ వచ్చారు. కార్గిల్ యుద్ధం వచ్చిన తర్వాతనే కదా మనం ప్రతీకారంగా మనం వాళ్ళపైన దాడులు చేసినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి భారతదేశం ఎప్పుడు కూడా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఏంటి అనంటే చర్చలు ఇంతకాలం జరిగిన వ్యవహారం ఒకటి, మొన్న కాశ్మీర్లో పెహల్గాంలో జరిగినటువంటి వ్యవహారం చాలా నిబంధనలు ఉల్లంఘించారు. ఏంటి నిబంధనలు అంటే పర్యాటకులను ఉగ్రవాదానికి మతము కులము ఇవన్నీ ఎక్కడేయండి? అసలు మొన్నటి జరిగినటువంటి ఉగ్రవాదులు మతం ఆధారంగా అడిగి మరీ చంపుతున్నటువంటి నేపథ్యంలో కొంత భారతదేశం ప్రజలు ఒక విధంగా వాళ్ళ మనోధైర్యం అని కాదు కానీ వాళ్ళ సెంటిమెంట్ని దెబ్బతీసినట్టుగా అనిపించింది. అరే ఏంది ఇంత దారుణమైనటువంటి వ్యవహారం పాకిస్తాన్ ఉన్నటువంటి సందర్భంలో. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ చర్చల సందర్భంగా ఖచ్చితంగా భారతదేశము కొన్ని డిమాండ్స్ యాక్చువల్గా సీజ్ ఫైర్కి ముందే పెడతారు అని ఊహించాము. బట్ భారతదేశం సంయమనాన్ని కోరుకుంటుంది, బాధ్యతను కోరుకుంటుంది. కాబట్టి సీజ్ ఫైర్ జరిగిన తర్వాత చర్చల సందర్భంగా తటస్థ వేదిక పైన
మనం ఏం ప్రతిపాదనలు పెట్టబోతున్నాం? ప్రధానంగా పాకిస్తాన్కి నుండి మనకు వస్తున్నటువంటి అభ్యంతరం సీమాంతర ఉగ్రవాదం, పాకిస్తాన్ ఎగదీస్తున్నటువంటి ఉగ్రవాదం. ఆ ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేటటువంటి బాధ్యత పాకిస్తాన్ తీసుకుంటుందా? ఒక్క నిమిషం రత్న గారు. ఇప్పుడు జైషే మహమ్మద్ చీఫ్ అజర్ మసూద్ కానీ, లేకపోతే ఇప్పుడు ఈ దాడికి పహల్గామ్లో పాల్పడినటువంటి చీఫ్ కానీ, షాహిద్ సయీద్ లష్కర్ ఎ తోయిబా చీఫ్ కానీ ఎక్కడున్నారు వాళ్ళు? షెల్టర్ ఎవరిచ్చారు వాళ్ళకి? పాకిస్తానే కదా. స్పష్టమైంది కదా, పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. ఉగ్రవాదాన్ని వాళ్ళు పెంచి పోషిస్తున్నారు, ఫండింగ్ ఇస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు, సహాయం చేస్తున్నారు, మన మీదకి ఎగదోస్తున్నారు. ఇప్పుడు బహిర్గతమైంది కాబట్టి మన డిమాండ్ ఖచ్చితంగా చర్చల సందర్భంగా ఉగ్రవాదాన్ని పాకిస్తాను బాధ్యత తీసుకొని నిర్మూలించాలి, ఉగ్రవాద స్థావరాలను ఎత్తివేయాలనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ పెహల్గాం ఉదంతం తర్వాత మనం తీసుకున్నటువంటి చర్యల్లో చాలా కీలకమైనది ఏంటి అంటే, సింధు నది జలాల ఒప్పందం నుంచి మనం వెనుకకు వచ్చేసాం. అది పాకిస్తాన్ పైన భవిష్యత్తులో తీవ్రమైన ప్రభావం చూపడుతుంది. పాకిస్తాన్ జనాభా ఎంత? 25 కోట్లు. 20 కోట్ల జనాభా యొక్క మంచినీటి అవసరాలు, డొమెస్టిక్ రిక్వైర్మెంట్స్, వ్యవసాయం సింధు నది నీళ్ళే. మనం ఆపేస్తే వాళ్ళకి చాలా చాలా ఇబ్బందులు అవుతాయి. బహుశా మనం ఈ కండిషన్స్ని అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మేము గతంలో లాగే సింధు జలాల ఒప్పందానికి కట్టుబడి ఉంటాం. ఎప్పుడు మీరు ఈ ఉగ్రవాద స్థావరాల మొత్తాన్ని నాశనం చేసినప్పుడు, మాపైన సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదొయ్యనప్పుడు, మీరు ఇప్పుడున్నటువంటి మీ దేశంలో షెల్టర్ పొందుతున్నటువంటి ఉగ్రవాదులను భారతదేశానికి పట్టించినప్పుడు ఈ టర్మ్స్ రావాలా. వీటితో పాటు పిఓకే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే ఆజాదీ కాశ్మీర్ అని వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భంలో ఆ విషయం ఏంది? అసలు అక్కడి నుంచే కదా పునాది వస్తుంది, అక్కడి నుంచే కదా వాళ్ళు ఒక షెల్టర్ జోన్గా పిఓకేని వాడుకొని మన పైనకి ఎగదొస్తున్నారు. కాబట్టి పిఓకే విషయం ఏంటనేది కూడా భారత్ గట్టిగా పట్టుబట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా నాకున్నటువంటి అంచనా ప్రకారం డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఈ సీజ్ ఫైర్కి చర్చలకు ఇనిషియేట్ తీసుకున్నప్పటికి కూడా అంతిమంగా భారతదేశం పైన అమెరికాకు సాఫ్ట్ కార్నర్ ఉండబట్టే కదా హక్కు ఉంది భారతదేశానికి దాడి చేసే హక్కు. ఆ ఒక్క పాయింట్ మనకి కనపడుతుంది ఏంటంటే, ఖచ్చితంగా చర్చల్లో భారతదేశానికి అడ్వాంటేజ్ ఉండబోతుంది. ఆ అడ్వాంటేజ్ అమెరికా ద్వారానే రాబోతుంది అనేది స్పష్టమవుతుంది. ఓకే, ఇక్కడ మనం గమనించినట్లయితే పాకిస్తాను ఒక దోషిగా నిలబడింది, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది, సీజ్ ఫైర్ నిబంధనల్ని. అట్లాంటప్పుడు ఎట్లాంటి ఆంక్షలు కూడా డిమాండ్లు అమెరికా ముందు ఉంచకుండా మనం యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ యుద్ధం జరిగితే రెండు దేశాల ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడంతో పాటు అమెరికా ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయన్నటువంటి ఒక కాన్షియస్ తోటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశారు. దానికి సంబంధించి రెండు దేశాలు ఉన్నాయి. మరి ఇట్లాంటప్పుడు ఇక్కడ సీజ్ ఫైర్ నిబంధన ఉల్లంఘించిన తర్వాత అమెరికా తీసుకునేటువంటి నిర్ణయం ఎలా ఉండబోతుంది? వాళ్ళకి ఏమన్నా ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఇట్లాంటి నిబంధనలు ఉల్లంఘించిన తర్వాత అమెరికా పాకిస్తాన్ మీద ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? అట్లాంటి ఏమీ చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉండవు, కానీ సీజ్ ఫైర్ నిబంధనలను ఉల్లంఘించి దోషిగా నిలబడే అవకాశం ఉంది. బహుశా ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ వాళ్ళు ఉల్లంఘించారు కాబట్టి మనం కూడా ఉల్లంఘించలే. మనం సీజ్ ఫైర్ ఉల్లంఘించలే, వాళ్ళు మాత్రమే ఉల్లంఘించారు. మే 10వ తారీఖు 5 గంటల నుంచి సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుంది. ఒక ప్రకటన 2 దేశాల DGMOల నుండి వస్తే, బట్ ఉల్లంఘించింది వాళ్ళు మాత్రమే. అంటే వాళ్ళు ఒక తప్పు చేశారు అనేది ఒకటి స్పష్టమైంది. బట్ మనం ఈ సీజ్ ఫైర్ని వాళ్ళు ఉల్లంఘించారు కాబట్టి చర్చలకు పోమని మనం అనలేదు. అమెరికా కూడా మధ్యవర్తిత్వాన్ని నుంచి తప్పుకుంటున్నామని అనలేదు. యాక్చువల్గా ఇవి జరుగుతాయి, సహజంగా జరిగేవే. కానీ జరగలేదు అని అంటే 2 దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి అమెరికా కన్స్ట్రక్టివ్గా ప్రయత్నం చేస్తుంది అనేది స్పష్టమవుతుంది. అది కాబట్టి మే 12 నాడు చర్చలు జరుగుతున్నాయి అని అంటే, బట్ ఈ సీజ్ ఫైర్ నిబంధనలను ఉల్లంఘించినటువంటి దేశం దోషిగా నిలబడుతుంది ఒకటి. రెండోది, సీజ్ ఫైర్ ఈ 2 దేశాల మధ్య కొనసాగుతుంది అనేటటువంటి ఒక సంకేతం ఇచ్చినట్లుగా మనకు కనపడుతుంది. కాబట్టి ఆ 2-3 గంటల్లో కొంత దాడులు జరిగినప్పుడు కూడా, డ్రోన్ మిసైల్ దాడులు జరిగినప్పుడు కూడా ఇప్పుడు ఉద్రిక్తతలు కొంత తగ్గుముఖం పట్టినట్టుగా, పాకిస్తాన్ కూడా కవింపు చర్యలకు పాల్పడుతున్నట్లుగా మనకు కనపడట్లేదు. కాబట్టి బట్ చర్చల ఇదంతా కాదు, చర్చల్లో కండిషన్స్, చర్చల్లో అంశాలు ఏం రాబోతున్నాయి అనేది భవిష్యత్తు ఈ 2 దేశాల మధ్య ఉన్న సంబంధాలను నిర్ణయించబోతుంది. అదే మే 12 నాడు సైనికాధికారుల సమక్షంలో జరిగేటటువంటి చర్చల్లో అంశాలు, ఏ అంశాలపైన చర్చ జరగబోతుంది, ఏ అంశాలను ఎవరు గట్టిగా పట్టుబడతారు. యాక్చువల్గా ఈ చర్చలు ఫలప్రదం కావాలని భారత్ కోరుకుంటుంది, ఫెయిల్ అవ్వాలని పాకిస్తాన్ కోరుకుంటే భవిష్యత్తులో
పాకిస్తాన్కి ఎక్కువ నష్టం జరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి పాకిస్తాన్ కూడా చిత్తశుద్ధితోటి ఈ చర్చలు ఫలప్రదం అవ్వాలని కోరుకోవాలి. ఒకవేళ అట్లా కోరుకోకపోతే ఇప్పటికేనండి ఈ ఉద్రిక్తతల వల్ల, లేకపోతే భారత్ ఇంకా సీరియస్గా కనుక తీసుకుంటే పాకిస్తాన్లో జరిగేది ఏంటి తెలుసా అండి? ఉన్న 25 కోట్ల జనాభాలో 10 కోట్ల మంది పేదరికంలోకి జారిపోతారు అదనంగా. అంటే పాకిస్తాన్ మొత్తం పేదరికంలోకి జారిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అరే వాళ్ళ పాలకులు, వాళ్ళ సైన్యము, వాళ్ళ దగ్గర ఉన్న ఉగ్రవాద సంస్థలను చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, అరే కనీసం దేశం మీద ప్రేమ లేదా? దేశాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశం లేదా? దేశాన్ని బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశం లేదా? ఎప్పటికీ గుడ్డి భారత వ్యతిరేకతతోటి ఏం సాధిస్తారు? ఇవాళ భారతదేశం అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తుంది వాళ్ళ కళ్ళ ముందు. మనకంటే తక్కువ పాపులేషన్ ఉన్న పాకిస్తాను, మనకంటే ఎక్కువ వనరులు ఉన్నటువంటి పాకిస్తాను, మనకంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాల్సినటువంటి పాకిస్తాను ఇవాళ భారతదేశంలో కనీసం స్థాయిలో కూడా లేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇవాళ ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కనీస అవసరమైనటువంటి గోధుమ పిండిని అందించలేకపోయింది. మీరు ఇందాక ఒక మంచి మాట చెప్పారు. భారతదేశం ఎప్పుడు పెట్టేచేయే, ఎప్పుడు బాధ్యతగా ఉంటుంది, ఎప్పుడు ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా ముందుండేటటువంటి దేశమే. ఇటీవల 2023లో ఇదే టర్కీలో పెద్ద ఎత్తున భూకంపం వస్తే మొట్టమొదటి దేశం భారతదేశం. ఇంత అన్ని రకాల సహాయాలు టర్కీకి ఇచ్చాం. బట్ ఇవాళ కేవలం ఒకే ఒక్క అంశం ప్రాతిపదిక మీద టర్కీ ఇవాళ ఒక 5 మన మీద వేలాది డ్రోన్లు ఈ సందర్భంగా 2-3 రోజుల్లో పాకిస్తాన్ ప్రయోగిస్తే మెజారిటీ డ్రోన్లు టర్కీ మేడ్ డ్రోన్లే. అంటే టర్కీ చూడండి, శ్రీలంకలో సంక్షోభం వస్తే భారతదేశం స్పందిస్తుంది, బర్మాలో సంక్షోభం వస్తే భారతదేశం స్పందిస్తుంది, నేపాల్కి కష్టం వస్తే భారతదేశం స్పందిస్తుంది. అంటే చుట్టూ ఉన్న దేశాలకు కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏ దేశానికి కష్టం వచ్చినా మొట్టమొదటి అండగా నిలబడేటటువంటిది భారతదేశం అనేటటువంటి చరిత్ర మనకున్నది కదా. కాబట్టి ఇప్పుడు కూడా పాకిస్తాను భవిష్యత్తులో భారతదేశంతో కయ్యాన్ని కోరుకుంటే మనకు వచ్చే నష్టం చాలా మైన్యూర్, పాకిస్తాన్కి వచ్చే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. పాకిస్తాన్ ప్రభుత్వము, పాకిస్తాన్ మిలిటరీ పాకిస్తాన్ ప్రజలను పణంగా పెడుతుంది. ఇంకొకటి, పాకిస్తాన్ ఎంత అన్సివిలైజ్డ్ కంట్రీ అనేది ప్రూవ్ చేసుకున్నదబ్బా. మనము ఒక లక్షితం మేరకే దాడులు చేసాం. టెర్రరిస్ట్ గ్రూప్స్ స్థావరాలపైన మనం దాడులు చేస్తే విచక్షణరహితంగా డ్రోన్లతోటి ఎల్ఓసి దగ్గర ఉన్నటువంటి గ్రామాలపైన దాడులు చేసినటువంటి సందర్భం. ఈవెన్ ఇంకా మత ఘర్షణలను రెచ్చగొట్టే విధంగా వైష్ణవదేవి ఆలయం పైన దాడి, గతంలో అక్షరధామ్ పైన దాడి చేశారు కదా, గతంలో ఆ చరిత్ర ఉంది కదా. కానీ ఒక ఫేక్ న్యూస్లను ప్రచారం చేస్తూ భారతదేశము మత ఘర్షణలు రెచ్చగొట్టే విధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి మస్జిద్ల పైన దాడి చేసేనట్టు ఒక ఫేక్ న్యూస్ను కూడా ప్రచారం చేసింది. అది ఉట్టి డొల్లాని బయటపడింది కదా. కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాను ఈ చర్చల ద్వారా సానుకూలంగా స్పందించాల్సింది. ముఖ్యంగా భారతదేశ ప్రజలు, ప్రపంచం కోరుకున్నది పాకిస్తాను ఒక ఉగ్రవాదులకు షెల్టర్గా మారొద్దు. ఇప్పుడున్నటువంటి ఉగ్రవాద స్థావరాలను నిర్వీర్యం చేయాలి. ఆ ఇద్దరున్నారే అంతర్జాతీయ టెర్రరిస్టులు, షాహిద్ సయీద్ పైన, లష్కరే తోయిబా చీఫ్ పైన అమెరికా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ఉంది, రివార్డు ఉన్నది. వాళ్ళని పట్టియండి, మాకు అక్కర్లేదు, అమెరికాకు పట్టియండి. అది చేయకపోతే పాకిస్తాన్ చిత్తశుద్ధిని మనం నమ్మలేము. ఇప్పటికే తన బుద్ధిని బయటపెట్టుకొని సీజ్ ఫైర్ తర్వాత కూడా ఫైరింగ్ చేసినటువంటి, అటాక్ చేసినటువంటి చరిత్ర పాకిస్తాన్. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటికీ గమనించాల్సిన అవసరం ఏంటంటే, ఇక్కడ భారత్కు పాకిస్తాన్కు మధ్య యుద్ధం కనుక కొనసాగితే అమెరికా యొక్క ఆర్థిక సంబంధాలు కూడా బలమైనటువంటి భారతదేశంతో ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యంలో యుద్ధం కాలంగా కొనసాగితే మాత్రం ఆర్థికంగా వ్యవస్థ దెబ్బతిన్నటువంటి అవకాశం ఉంటుంది. ఇది అమెరికా మీద కూడా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఉన్నటువంటి మిత్రత్వం వల్ల పాకిస్తాన్ను కూడా ఆయుధాల కొనుగోలు అంశాల్లో కూడా పాకిస్తాన్ అమెరికాతో సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ యుద్ధం కనుక జరిగితే ఎక్కువగా భారత్, పాకిస్తాన్తో పాటు అమెరికా కూడా నష్టపోయేటువంటి ఆలోచనలు, కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా యుద్ధ విరమణకు సంబంధించి, అలాగే సీజ్ ఫైర్కు సంబంధించి సూచనలు చేశారు. అది 2 దేశాలు కూడా పాటించాయి. ఇప్పుడు 12వ తారీఖు జరగబోయేటువంటి చర్చల ద్వారా కూడా మరిన్ని
సూచనలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ భారత్ అనేది ప్రపంచంలో అనేక ఆర్థిక వ్యవస్థల మీద కూడా కొంత ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. భారత్ నుండి వెళ్ళినటువంటి వాళ్ళు అనేక దేశాల్లో చాలా క్రియాశీలక ప్రధాన పాత్రలో పోషిస్తున్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్థిక పరమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో రాబోయేటువంటి నష్ట నివారణ చర్యల్లో దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పుడు భారత్ పాకిస్తాన్కు సంబంధించి యుద్ధాన్ని ఆపివేయాల్సినటువంటిగా సీజ్ ఫైర్ ప్రస్తుతానికి కొద్ది రోజులు ఉపసంహరించాల్సిందిగా చెప్పినటువంటి సూచనలు కూడా ఇక్కడ కేవలం ఆర్థిక పరమైనటువంటి అంశాలు అలాగే ద్రవ్యోల్బణం కూడా పడిపోకుండా ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్టాక్ ఎక్స్చేంజ్లు స్టాక్ మార్కెట్లు కూడా అనేక రకాలుగా నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి భారత్ కనుక ఆర్థికంగా నష్టపోతే ఇది ప్రపంచ దేశాల మీద ముఖ్యంగా అమెరికా పైన పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ముందే ఊహించినటువంటి అమెరికా ఇక్కడ రెండు దేశాల మధ్య ఒక యుద్ధం జరగకుండా ఆపే చర్యలకు శ్రీకారం చుట్టినట్టుగా ప్రస్తుతానికి ఎకనమిస్ట్ ప్రొఫెసర్ తిరునహరి శేషు గారు మనతో చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.